ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. అందరికీ నమస్కారం. రేపు రాత్రి 12 గంటల తర్వాత తుల రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. మీ జీవితంలో అనేక మంచి మార్పులు రాబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. విషయం తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. వెంటనే చూడండి. అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12 గంటల తర్వాత తుల రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. తులారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. రేపు రాత్రి నుండి పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఈ రాశి జాతకులకు రేపటి నుండి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వలన వీరు అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు. రానున్న రోజుల్లో తులారాశి వారి జీవితంలో అనేక మంచి మార్పులు రాబోతున్నాయి. మీరు సిద్ధంగా ఉండాలి. మంచి మార్పులు ఏమిటి, అలాగే ఈ యొక్క మార్పులు ఏ విధంగా చూడాలో, మీకు రాజయోగం పట్టేటటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ దేవుడిని ఆరాధించి ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉండబోతున్నాయో, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ యొక్క తులారాశి వారికి తులారాశివారు దేవుడి అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేవుడిని పూజిస్తూ ఉండాలి. దేవుడిని అవమానించే విధంగా దూషించడం కానీ, ఇతరత్ర కార్యక్రమాలు చేయడం కానీ చేయకూడదు. ఇక ఏదైనా ఒక రాశి స్థితిగతులు మారుతున్నా, లేదా ఆ రాశికి సంబంధించిన జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి, లేదా అదృష్టం పట్టినా దురదృష్టం పట్టినా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, వీటన్నిటికీ గల కారణాలను గనక అన్వేషిస్తే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, గ్రహాల స్థితిగతుల్లో వచ్చే మార్పులే ఈ మార్పులకు కారణం. కాబట్టి గురుగ్రహ సంచారంలో వచ్చే మార్పు, శని గ్రహ సంచారంలో వచ్చే మార్పుల కారణంగా జీవితంలో మెరు మార్పులు జరగబోతున్నాయి. ఇక తులారాశి వారికి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోకి సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచన పరులు, దానపరులై ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మెమరీ పవర్ అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించలేరు. అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు వీరికి స్వయంగా రాజయోగం పట్టబోతుంది. తమకు తోచిన విధంగా చేస్తారు. సలహాలు ఇస్తే పాటించరు. కొన్నిసార్లు పెద్దల మాటలను కూడా అంగీకరిస్తారు. ఈ యొక్క రాశి వారికి 2025 ఈ రాశి వారికి సంబంధించి రేపు రాత్రి 12 గంటల తర్వాత వీరికైతే కనుక రాజయోగం పట్టబోతుంది. అదృష్టవంతులు అవబోతున్నారు. వీరి జీవితం మారిపోబోతుంది. రానున్న రోజుల్లో ఈ జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి. ఏ పని తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, చేతి వృత్తి ఏదైనా సరే, ఇంట్లో గృహిణిగా ఉన్నా కూడా వీరికైతే కనుక రాజయోగం పట్టబోతుంది. పదోన్నతి రావడం, జీతం పెరగడం, కోరుకున్న ప్రదేశానికి స్థాన సంచలనం అంటే ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇలా ఏ విధమైన పట్టినా కూడా బంగారమే అవుతుంది. వీరైతే కనుక తట్టుకోలేనంత ఉబ్బి తబ్బిబ్బయ్యే సంతోషాలను చూడబోతున్నారు. ఇటువంటి మరిన్ని ప్రయోజనాల కోసం ఈ రాశి వారు శివారాధన, అలాగే లక్ష్మీదేవికి ఆరాధనతో పాటు శనిదేవుణ్ణి పూజిస్తే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.